Hey guys, welcome to Harshita and Veeru YouTube channel. ఈరోజు మేము ఏ టెంపుల్ వెళ్తున్నాము అండ్ నేను ఇప్పుడు చెప్పను అండ్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నామని కూడా చెప్పను. సో మీరే వీడియో చూసి ఈ టెంపుల్ మీలో ఎవరికన్నా తెలిసేంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను ఈ టెంపుల్ గురించే చెప్తాను. వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యింది టెంపుల్, కానీ కొంతమందికి తెలియకుంటుంది కదా. సో తెలియని వాళ్ళకైతే నా వల్ల తెలుస్తుంది. తెలిసిండే వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, నేను ఇంకా ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరేస్తున్నాము. సో వెళ్తూ వెళ్తూ నేను మీకు చూపిస్తాను అనమాట టెంపుల్ అండ్ ఇక్కడ ఏంటి ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వచ్చేయండి. మేము ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వెళ్తూ ఉన్నప్పుడు పక్కలో చెరువు ఒకటి వచ్చింది. రిక్కీ అయితే వాటర్ వాటర్ అని ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతుంటే నేను కూడా క్లిప్ యాడ్ చేసుకున్నా. ఇక్కడ కోకోనట్ ట్రీస్ ఉన్నాయి కదా, ఎప్పుడన్నా ఈ టెంపుల్కి వచ్చినప్పుడు నాకు ఈ కోకోనట్ ట్రీస్ వీవ్ అయితే చాలా ఇష్టము. సో అందుకే నేను కూడా ఇక్కడ వీడియో తీసుకున్నా. చాలా బాగుంది కదా వీవ్. ఇక్కడంతా ఎక్కువ రోజా చెట్లే నాటుతారనమాట. రోజా పూలు ఎక్కువ సేల్ చేస్తారు. అలా అని రోజా పూలు కాస్ట్ ఎక్కువ ఉండవు. ఓన్లీ ఫెస్టివల్ టైంలో అయితేనే రోజా పూలు ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఇంకా మిగతా డేస్లో అంతా చాలా తక్కువ ఉంటాయి. సో మేము కూడా అందుకే ఎప్పుడు కొనపెట్టేసుకుంటాను నేను ఎక్కువగా. ఇంకా మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉంటాయి. పూజకి చూస్తున్నారు కదా, రోజా చెట్లే ఎక్కువ పెట్టారనమాట. నేను పోతుంటే ఇంకా అవే వస్తున్నాయి, రోజా చెట్లే వస్తున్నాయి ఎటు చూసినా. అయినా కూడా ఈ ప్లేస్ చాలా బాగుంది. రిక్కీ చూడండి, అక్కడ బనానా చెట్లు ఉన్నాయన్నమాట. బనానా మమ్మీ నాకు బనానా కావాలి అని అయితే అంటున్నాడు. ఇంకా మేమైతే దగ్గరగా టెంపుల్ దగ్గర వచ్చేసాము. నేను ఇక్కడికి ముందు వచ్చినప్పుడు ఏమీ అంతగా డెవలప్ కాలేదు. ఇక్కడంతా ఎక్కువ అడవి ఉన్నట్టుండేది, మొత్తం చెట్లన్నీ ఉండేవి. సో ఇప్పుడు మొత్తం క్లీన్గా చేసేసారు. హోటళ్ళు, ఏదో రెస్టారెంట్స్, పార్కింగ్ ఏరియా అని అని అంతా పెట్టేశారు. ముందైతే అసలు ఫుల్ నీలగిరి చెట్లు అనమాట. ఇప్పుడైతే చాలా వరకు డెవలప్ చేశారు. చాలా ప్లేస్ కూడా వింగడిచ్చారనమాట పార్కింగ్ ఏరియాకి. ఇక్కడ చూస్తున్నారు కదా, షాప్స్, మళ్ళీ ఇంకా పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దగా చేశారు. నేనైతే షాక్ అయిపోయాను. చాలా వరకు డెవలప్ చాలా చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడంతా ఫ్రంట్లో అయితే ఆ ఖాళీ జాగా ఉంది చూడండి, అది మొత్తం అయితే కంప్లీట్ అడవి ఉన్నట్టు గ్యాప్ లేకుండా మొత్తం చెట్లు ఉండేవి. ఇప్పుడైతే ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసారు. చాలా బెటర్గా ఉంది పార్కింగ్ ఏరియాకి. ముందైతే చాలా కష్టం అవుతుండే పార్కింగ్కి. ముందైతే పార్కింగ్కి ఛార్జ్ లేదు, ఏం లేదు. ఇప్పుడైతే పార్కింగ్కి ఛార్జ్ కూడా చేస్తున్నారు, 30 రూపీస్ ఎంతో. ఇంకైతే మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాము. అక్కడ ఫస్ట్ వినాయకుడు ఉంటాడు ఆ టెంపుల్లోపు. ఏ టెంపుల్లో కానీ ముందు వినాయకుడు ఉంటాడు కదా. సో వినాయకుడి దగ్గర ముక్కొని వెళ్దామని అయితే రిక్కీ వాళ్ళ డాడీ కాలు కడుక్కున్నారు. ఇంకా మేము కాలు కడుక్కున్న తర్వాత వినాయకుడికి మొక్కుకున్నాము. అక్కడ గరికలు 10 రూపీస్కి ఒకటి అమ్ముతున్నారు. మేము కూడా ఒకటి తీసుకొని అక్కడ పెట్టి రిక్కీ, నేను, వాళ్ళ డాడీ ముక్కున్న తర్వాత ఇంకా ఇక్కడ ముందు వస్తుంటే అక్కడ పెద్దగా చెట్టు కనపడుతుంది కదా, ఆ చెట్టుకి అందరూ ఒక కొబ్బరికాయ రెడ్ కలర్ బట్టలో అక్కడ టెంపుల్లోనే ఇస్తారన్నమాట. దాన్ని తీసుకొని 9 వీక్స్ ట్యూస్డే, సండే అండ్ ఫ్రైడే వచ్చి ఇక్కడ కడతారనమాట. ఆ చెట్టు చుట్టూరా తిరిగి టెంపుల్లోనే వాళ్ళ కోరిక తగినట్టుగా ఒక మంత్రం ఇస్తారు. సో ఆ మంత్రంని వాళ్ళ నోట్లో చెప్పుకుంటూ ఆ చెట్టు చుట్టూరా తిరిగి కడతారన్నమాట. ఇక్కడ పెద్ద విగ్రహం ఉంది కదా, చాలా బాగుంది అది. ఇంకా పెద్దది కూడా కన్స్ట్రక్షన్ సైట్లో అయితే అవుతుందంట.
అండ్ ఇక్కడ దాసోహాలు కూడా పెడతారు. మేము కూడా తిందామని వెళ్ళాం కానీ చాలా క్రౌడ్ ఉన్నింది. ఇంకా రిక్కీ ఉండడు క్రౌడ్ ఉన్న చోట అని అయితే వద్దు అని వచ్చేసాము. ఇంకా ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళిపోతున్నాము. రిక్కీ చూడండి వెనకొస్తున్నాడు. ఇంకా దర్శనానికి వెళ్తున్నాం మేము. ఇక్కడ వెళ్తుంటే ఈ టెంపుల్లో ఇక్కడ ఫొటోస్, బ్యాంగిల్ అలాంటివన్నీ కట్టారు. నాకైతే ఏంది ఇది అని అయితే తెలీదు. మీలో ఎవరికన్నా ఎందుకు ఇలా ఫొటోస్, బ్యాంగిల్ అవన్నీ కడతారని అయితే చెప్పండి. ఇది టెంపుల్ లోపల దేవుడి దగ్గర అయితే వచ్చేసాం మనం దగ్గరగా. ఈ టెంపుల్ పేరు కంబ్లీపుర కాటేరమ్మ అమ్మశక్తి పీఠ అని కంబ్లీపురాలో ఉంటుంది. ఇదే మెయిన్ దేవుడు అనమాట. ఇక్కడ కనపడిస్తున్నాడు కదా, ఇదే మెయిన్ దేవుడు. చూడండి ఈ శ్రీ క్షేత్ర కాటేరమ్మ, ఇది హొసకోటె తాలూకు వస్తుందన్నమాట. ఇది ఇక్కడ కాయిన్స్ ఎందుకు పెట్టారని అనుకుంటున్నారా? మన మనసులో ఉండేది కోరుకొని అక్కడ కాయిన్ అట్లా అతికిస్తే మనం కోరుకున్నది అవుతుందంటే ఆ కాయిన్ అక్కడే నిలబడుతుంది, లేదంటే కిందకు పడిపోతుందని ఇక్కడ జనాలు స్ట్రాంగ్గా నమ్ముతారు. సో నేను కూడా నా మనసులో ఒక కోరిక కోరుకొని పెట్టాను అక్కడ. అదైతే నిలబడింది. నా కోరిక నెరవేరింది అన్నట్లయితే నేను మళ్ళీ వచ్చి ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను నేనేమనుకున్నాను అనేది. ఇక్కడ ఆ విగ్రహం దగ్గర మేము కూడా కొన్ని పిక్స్ క్లిక్ చేసుకున్నాము. ఇంకా చూస్తున్నారు కదా అక్కడ అందరూ తిరుగుతున్నారు అలా చెట్టు చుట్టూరా. రిక్కీ అక్కడ ఏమో జరుగుతుంది, మనము వెళ్దామని అయితే అన్నాడు రిక్కీ. సో అందుకే మేము కూడా అట్లా పైకి ఎక్కి వెళ్ళాము. దగ్గరగా వాళ్ళు తిరుగుతున్నారు కదా అక్కడ వాళ్ళకి దగ్గరగా వెళ్ళాము. వెళ్తే అక్కడ పైన కొబ్బరికాయ రెడ్ కలర్ బట్టలో కట్టారు కదా, దాన్ని రిక్కీ చూడండి ఎలా చేస్తున్నాడో, బాల్ లాగా కొడుతున్నాడు. వాడికి ఏదో అనిపించింది అయితే వాడు ఫన్నీగా ఎంజాయ్ చేస్తాడు అన్నీ. చూడండి అందరూ ఎట్లా తిరుగుతున్నారు. వాళ్ళకి ఒక చీటీ ఇచ్చింటారు అనమాట వాళ్ళ కోరిక తగినట్టుగా. సో దాన్ని మనసులో అనుకొని వాళ్ళైతే ఆ చెట్టు చుట్టూరా తిరుగుతున్నారు. సో ఈ కొబ్బరికాయలు కట్టేకి ప్లేస్ లేనందువల్ల అలా కంబీలు కట్టారు. చూడండి ఇవన్నీ ఎక్కువ అయిన దానివల్ల ట్రాక్టర్లో వేసేసి రిమూవ్ చేస్తున్నారు. ఇంకా తెలుసు కదా, ఇంకెక్కడన్నా వస్తే మా రిక్కీగాడు ఉంటాడా, టాయ్స్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలని అయితే అన్నాడు. నేనైతే ఇవి తీసుకున్నాను. అల్లనేడికాయలు నాకైతే చాలా ఇష్టము. చూడండి వీడు దావలోనే రాకుండా ఐస్ క్రీమ్ తింటూ వస్తున్నాడు. తొందరగా రా అని అన్నప్పుడంతా ముందర కొంచెం మూవ్ అయ్యి మళ్ళీ స్టాప్ అవుతున్నాడు. నేనైతే ఇక్కడ దసరా పండుగ పెడతారు కదా, అమ్మవారి విగ్రహం తీసుకుంటుంటే అవి మట్టివి పగిలిపోతాయి వద్దని అయితే అన్నాడు. ఇంకా మేము బోండా బజ్జీ ఇంకా బనానా తీసుకొని కార్లో కూర్చొని తినేసిన తర్వాత రిక్కీ అయితే ఆడుకుందామని అన్నాడు. అక్కడైతే కొన్ని ప్లే ఏరియాలో కొన్ని ప్లే థింగ్స్ పెట్టారనమాట. బైక్ రైడ్, మళ్ళీ జంపింగ్ చేసేది, ఇంకా ట్రైన్ లాంటిది అలాంటివన్నీ పెట్టారు. సో అక్కడ ఆడుకోవాలని అయితే అడిగాడు, వెళ్ళాం మేము. థింగ్ అంటే చాలా ఇష్టం జంపింగ్ చేయాలని, కానీ నన్ను కూడా రమ్మంటున్నాడు, నేను పోలేదని ఇంకా మేమిద్దరు ఇక్కడే ఒక ట్రైన్ లాగా ఉంది అది ఎక్కాము. చాలా సరదాగా అనిపించింది. రిక్కీ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను, నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే కాదు, మాకైతే జాతర అయినట్టుంది ఆ రోజు. చాలా ఫన్నీగా ఉన్నింది. ఇంకా మేము టెంపుల్ నుంచి బయలుదేరేసి ఒక రెస్టారెంట్లో ఫుడ్ తినేసి ఇంకా వెళ్ళిపోదాము ఇంటికి అనేసి అనుకున్నాము. సో అందుకే ఇంకా వెళ్తున్నాం అనమాట రెస్టారెంట్కి. యాక్చువల్లీ మేము నంది గ్రాండ్ ఆ రోజు సాటర్డే కదా, సో నాన్ వెజ్ తినము. సో అందుకే నంది గ్రాండ్ వెళ్దామంటే ఇంకా నంది గ్రాండ్ ఎందుకో క్లోజ్ చేసేసారు. ఇది కోలార్ హైవే రోడ్లో వస్తుంది. అందుకే ఇంకా పంజాబీ డాబా అని అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ ముందు ఒకసారి వెళ్ళాను, టేస్ట్ చాలా బాగుందని ఇంకా మళ్ళీ అక్కడే వెళ్ళాము. ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ పంజాబీ స్టైల్లో ఇస్తారనమాట అన్నీను. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే.
ఇంకా మా రిక్కి పనుకొని ఉన్నాడు. ఇక్కడే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం కానీ మా రిక్కి లాస్ట్ టైం యానివర్సరీకి కూడా పనుకునేసాడు. ఇంకా వాళ్ళు లేనప్పుడు కేక్ సెలబ్రేట్ చేసినా కూడా అంత హ్యాపీగా ఉండదు మాకు అని వాళ్ళ డాడీకి ఇక్కడ వద్దు, ఇంట్లోనే చేద్దామన్నాడు. అందుకే మేమైతే ఫుడ్ తిని వెళ్ళాము. మేమైతే రోటీ, దాల్, పన్నీర్ దాల్ అండ్ దాల్ మళ్ళీ పన్నీర్ కర్రీ అండ్ టమోటా రైస్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా రిక్కి లేసాడు కదా అంత తొందరగా తినేసి రిక్కితో కొన్ని ఫన్నీ పిక్స్ క్లిక్ చేసుకొని ఇంకా బయలుదేరేస్తున్నాం ఇంటికి. ఇంక ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఇంకా మా రిక్కి అయితే బర్త్డే క్యాండిల్ వెలగగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాడు. చూసారు కదా వీడియోలో, వాడు హ్యాపీనెస్కి అంతులేనిది అన్నట్టుగా ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాడు. గుండెల ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసి చలి చలి ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే నీవే వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.